సుశీల గారు ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. పచ్చికారం పేస్ట్, కార్న్ఫ్లవరు, ధనియాల పొడి, చికెను, ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడరు, ఎల్లో కలర్, ఇదేమో టెస్టింగ్ సాల్ట్, ఇదేమో జీలకర్ర పౌడరు, ఇదేమో మిరియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ, మైదా, ఇది గ్రీన్ చిల్లీ సాస్ అండి, ఇది కొత్తిమీర. స్టార్ట్ చేద్దామా సుశీల గారు? సో ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం అమ్మ డీప్ ఫ్రైకి. ఇది స్టవ్ ఆన్ చేస్తుంది. ఆన్ చేసి సో ఇది హీట్ అవుతూ ఉంటుంది. ఇలా చెప్పండి ఏమేమి చేయాలి మనం. చికెన్ వేసుకుంటున్నా అండి. ఫస్ట్ కొంచెం పచ్చికారము, చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా. ఇందులో పచ్చికారంలో కొద్దిగా ఉప్పు వేసిన కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా, ఉప్పు ఎక్కువ వేయట్లేదు. కొంచెం టెస్టింగ్ సాల్ట్ వేస్తాను, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పౌడర్, ఇది కొంచెం కలర్ రాని లెమన్ ఎల్లో కలర్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఫస్ట్ కొద్దిగా కలుపుకోవాలి ఉప్పు కారం తలగాలని. కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి. సో చికెన్లో ఎక్కువగా మీరు చేసే వెరైటీస్ ఏంటండి? చికెన్లో చేసేటి చాలా వెరైటీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా మైదా ఇస్తున్నానండి, కొంచెం కార్న్ఫ్లోర్. ఓకే, చాలా వెరైటీస్ అన్నారు. కొన్ని వెరైటీస్ చెప్పండి మాకు, ఏమేం చేస్తారు? స్టిక్ చికెన్ చేస్తానండి, బ్రూస్ చికెన్ చేస్తాను, పకోడీ చికెన్ చేస్తాను, పాలక్ పకోడీ చేస్తాను, అదేంటి ఇంకా మన కేఎఫ్సి చికెన్. అది కూడా చేస్తారు. ఇవి స్టిక్లు. వీటిలోనే ఫస్ట్ ఇలా తీసుకేస్తాను. సో స్టిక్కి గుచ్చేసేయాలన్నమాట ఈ చికెన్. చికెన్ స్టిక్కి చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుంది తినడానికి, అలా స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది. బోన్లెస్ చికెనే తీసుకోవాలి, వేరే చికెన్ వేసి. ఆయిల్ చూద్దామండి ఒకసారి హీట్ అయిందా లేదా అని. హీట్ అయినట్టుంది. ఇది కూడా చికెన్, మనం అంత చికెన్ పీసెస్ అన్ని కూడా స్టిక్ చేసేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు డైరెక్ట్ ఆయిల్లో వేసాం. ఆయిల్ ఏంటంటే కలుపుకున్నప్పుడు కొంచెం కిందికి మీదికి చేయాలి, చికెన్ పీస్ ఉడకాలి కదా. సో రెండు సైడ్స్ మనకి చికెన్ బాగా ఉడకాలి. సో మీ ఫేవరెట్ అండ్ మోస్ట్ ఈజీగా తయారు చేయగలిగే చికెన్ వెరైటీ ఏంటండి? ఈజీగా తయారు చేయగలిదంటే ఇది బ్రూస్ చికెన్. ఏంటంటే కలిపేసి కడాయిలో వేసేస్తే అది తినడానికి మంచిగా ఉంటుంది, సాయంకాలం తినడానికి కూడా బాగుంటుంది, ఎక్కడైనా పోతుంటే ట్రావెల్లో కూడా బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ తో మీరు చేసే స్నాక్స్ ఏంటి? ప్రాన్స్ ఆర్ మటన్ తో కానీ? బిర్యానీ చేస్తానండి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై కూడా చేస్తాను. ప్రాన్స్ ఫ్రై చేస్తా, కర్రీ కూడా చేస్తాను. సో మనం వెయిట్ చేద్దాము ఇది రెండు సైడ్స్ బాగా ఫ్రై అయ్యేసరికి.
ఇవి అయిపోయినాయి, తీసేద్దాం. ఓకే అండి. సో చికెన్ 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎక్కువ టైం కూడా మనకు పట్టలేదు. పట్టదు, ఎందుకంటే ఇది పీసెస్ గా కోస్తాం కదా. అవునవును. ఇందులో బొక్క ఉండదు. మళ్ళీ ఏంటంటే ఇంకోటి ఇది మనం మళ్ళా కొయ్యాలి. ఓకే. ప్లేట్ తీసుకున్నాను. అందులో సర్వింగ్ ప్లేట్ లో తీస్తున్నానమ్మా. రెడీ అయిపోయిందమ్మా. టేస్ట్ చెప్పు. అలాగే. సో చికెన్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చికెన్ స్టిక్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పచ్చికారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, చిల్లీ సాస్, టేస్టింగ్ సాల్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి, ఫుడ్ కలర్, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ స్టిక్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్, పచ్చికారం పేస్ట్, పసుపు, గరం మసాలా, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి, ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న స్టిక్ తీసుకొని దానికి చికెన్ ముక్కల్ని గుచ్చి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ స్టిక్స్ రెడీ.